మాతృదేవోభవ దేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ ముగ్గురు పిల్లలపై గొప్పనైన స్థానాన్ని పిల్లలకు కలిగిస్తారు. పిల్లలపై వాళ్ళ ప్రభావం ఎంతగానో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే తల్లి పాత్ర చాలా గొప్పది. ఆమె తన బిడ్డను ఒళ్ళో ఉన్నప్పటి నుంచే మంచి చెడు నేర్పిస్తుంది. ఏది చూపిస్తుందంటే తల్లి గొప్పనైన పాత్రను పోషిస్తుంది. మరి నేటి సమాజంలో తల్లి పాత్ర అలానే ఉందా, ఇంకా గొప్పగా ఉందా? నిజం చెప్పాలంటే పిల్లలు మొదట నేర్చుకునే అక్షరాలు కాదు, వాళ్ళు ఆచరణాత్మకమైన విద్యను నేర్చుకుంటారు. పుస్తకాలు ఒక చదువును మాత్రమే ఇస్తాయి, కానీ మనం తల్లిదండ్రులం పిల్లలకు జీవిత విలువలను ఇస్తాం. క్రమశిక్షణ, నిజాయితీ ఇవన్నీ పాఠశాలలో చెప్పినప్పటికీ అవన్నీ ఆచరించడానికి ఉపయోగపడేది మన ఇల్లు మాత్రమే. నేడు టెక్నాలజీ పెరిగింది, సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగిపోయింది. కానీ పిల్లలకు మనం ఏం చేస్తున్నాము? వీడియో గేమ్స్ అని ఇస్తున్నాము, మొబైల్ ఫోన్స్ అని ఇస్తున్నాం. ఇవన్నీ ఇచ్చి అంటే మన బాధ్యతలు అలా ఉన్నాయి. నేటి సమాజంలో ఇద్దరం ఉద్యోగాలకు వెళ్తే కానీ గడవని పరిస్థితుల్లో నేటి సమాజం ఉన్నప్పటికీ మరి అవి మనము దాన్ని టైం కేటాయించుకొని ఒక పిల్లాడు ఇంట్లో ఒంటరిగా ఉండి వాటికి బానిసలు కాకుండా చూడాలి. మనం ఒక 20 సంవత్సరాల వెనక్కి పోతే మనం ఎలా పెరిగాం, మన తల్లిదండ్రులతోటి మన బాల్యం ఎలా ఉండిందనేది ప్రతి ఒక్కరు గమనించుకుంటే తమ బాల్యాన్ని పిల్లలకు అందజేస్తారు. అతి కట్టుబాట్లు పిల్లల్ని భయపడేలా చేస్తుంది. కానీ అట్లని చెప్పి స్వేచ్ఛను మరీ ఇస్తే అది మితిమీరిపోతుందేమో. ఒక్కసారి గమనించు, తల్లి ఒడిలోనే మొదలవుతున్న దేశ భవిష్యత్తు. అందుకే జిజియాబాయి ఒక గొప్పనైన రాజును తన ఒడిలో పెంచి భారతదేశానికి ఇచ్చింది కదా. ప్రతి తల్లి జిజియాబాయి ఎందుకు కాకూడదు? మీ ఇంట్లో మీ చేతిలోనే ఒక శివాజీ ఉన్నాడు. ప్రతి ఒక్క శివాజీని గొప్ప నాయకుణ్ణి చేస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.